హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. చాలా మీరైతే బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు మీకు ఒక మంచి కథతో మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఆ కథ ఏంటో వినేద్దామా? మనం ఎన్ని పూజలు చేసినా, ఏం చేసినా, ఎంత చేసినా భగవంతుడు ఏంటి కష్టాలు పెట్టేస్తున్నాడు అనుకుంటాం మనం. అసలు భగవంతుడు కష్టాలు పెట్టాడండి. అది మన కర్మ, అంతే. కర్మ బట్టి అన్నీ జరుగుతూ ఉంటాయి. కర్మఫలం కర్మ ఫలితం అంటారు. పూర్వజన్మ సుకృతం అంటే పూర్వజన్మలో మనం చేసేటువంటి ఫలితాలు, మంచి చెడు. ఇలా మంచికి మంచి చేస్తాడు, చెడుకి చెడు చేస్తాడు. దేనికి దానికి సెట్ చేస్తాడు. అంతేగాని మనం మంచి చేసాం కదా, నాకెందుకు ఇలా జరుగుతుంది, చెడు చేసిన వాళ్ళకి మంచి జరుగుతుంది ఇలా అనుకుంటాం. కానీ అది పూర్వజన్మ సుకృతం అండి. అందరూ తెలుసుకోవాలి. అంటే ఈ జన్మ ఈ జన్మలో చేసేటువంటి పాప పుణ్యాలు నెక్స్ట్ మనకి జన్మ ఉంటే ఆ జన్మలో మళ్ళీ మనకి ఎఫెక్ట్ అవుతాయి. సో వీలైనంత వరకు ఈ జన్మలో మనం మ్యాక్సిమం మంచి చేస్తేనే మంచిది. నెక్స్ట్ జన్మ అంటూ మనకుంటే మంచిగా మన జీవితాలు బాగుంటాయి, బాగుపడతాయి. అలాగే ఓ దంపతులు ఉన్నారు, ఇద్దరు. వాళ్ళకి విపరీతమైన కష్టంతో పాటు ఇంకా అన్నీ కూడా. సో ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా అని చెప్పి ఒకళ్ళెవరో భగవంతుడికి ఎక్కువగా ధ్యానం చేయండి, భగవన్ నామస్మరణ చేస్తూ ఉండండి, ఏదైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. ఎప్పుడూ అమావాస్యకి పున్నమికి భగవంతుడిని ధ్యానం చేయడం కాదు, నిత్యంగా భగవంతుని ఆరాధించండి అంటూ ఓ పెద్ద మనిషి ఓ దంపతులకి సలహా ఇస్తాడనమాట. అయితే ఆ సలహాని పాటిద్దామని చెప్పి నిష్టగా శ్రద్ధగా భర్త అయితే అనుకుంటాడనమాట. అయితే భార్యతో అంటాడు, నేను వెళ్ళే త్రోవలో, అదే ఆఫీస్కి వెళ్తాడు కదా హస్బెండ్ వెళ్ళే త్రోవలో ఒక గుడి అయితే కనిపిస్తుంది అనమాట. అయితే ఆ గుడికి తను అంటాడు, గుడి ఉంటుంది. సో నేను ఆ గుడికి నాకు ఎప్పుడు ఎదురుపడుతూ ఉంటుంది, నువ్వు నైవేద్యం చెయ్యు, నేను రోజు వెళ్ళేటప్పుడు ఆ గుడిలో నేను నైవేద్యం పెట్టేసి వెళ్తాను అని చెప్పి భర్త భార్యతో అనడం జరుగుతుంది. అయితే భార్య అంటది, సరేనండి, నేను రోజు ప్రసాదం చేసిస్తాను, మీరు వెళ్ళి గుళ్ళో నైవేద్యం పెట్టేసేయండి, చూద్దాము అన్నట్టు. అయితేనేమో సరే అని చెప్పి భర్త రోజు డ్యూటీకి ఆఫీస్కి వెళ్ళే త్రోవలో కనిపించేటువంటి ఆ గుడి ఏదైతే ఉందో ఆ గుడి దగ్గర రోజు ఆగి భార్య రోజు చేసేటువంటి ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఆఫీస్కి. అలా రోజు అవుతున్న కొద్దీ కొన్ని రోజులకి భార్యకు డౌట్ వస్తుంది. ఏంటంటే రోజు మీరు ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు కదా దేవుడికి, మరి మరి దేవుడు మీ ప్రసాదాన్ని స్వీకరించాడా అని చెప్పని, మీ ప్రసాదాన్ని భగవంతుడు స్వీకరించాడా అని చెప్పని అడగడం జరుగుతుంది అన్నమాట భార్య. అడిగితేనేమో భర్తకి అర్థం కాలేదు. స్వీకరించడం ఏముంది, అక్కడ పెట్టేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అంతే అని చెప్పేసి అంటాడు. మరి మీరు చూస్తున్నారా, తిన్నాడా ఏమేనంటే, తినడం అంటే ప్రసాదం పెట్టిన తర్వాత ఇంకా అక్కడ అలాగే ఉంటుంది, తినడం అంటే ఎలాగా అనేసి నీకు అనుకుంటూ వెళ్ళిపోతాడనమాట బెడ్రూమ్లో. వెళ్ళిపోయిన తర్వాత ఆలోచన స్టార్ట్ చేస్తాడు. అవును, నేను రోజు ప్రసాదం పెడుతున్నాను కదా, అసలు దేవుడు తింటున్నాడా, చేస్తున్నాడా అసలు ఏంటి అనేసి అని ఆలోచనలో పడిపోతాడు. అయితే ఒకరోజు ఒకరోజు ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే, నిజంగా నా ప్రసాదం భగవంతుడు తింటున్నాడా లేదో అబ్జర్వ్ చేయాలి అనుకుంటాడు ఒకరోజు. అయితే సరే అని చెప్పి ఆఫీస్కి వెళ్ళే త్రోవలో మధ్యలో ఆఫీస్కి వెళ్ళకుండా ఆ రోజు ప్రసాదాన్ని దేవుడికి పెడుతూ
పెట్టి అక్కడే కూర్చొని ఉంటాడనమాట. అయితే అక్కడే కూర్చొని ఉంటూ తనేమో దేవుడు వస్తాడేమో, నా ప్రసాదాన్ని తింటాడేమో అంటూ అలా ఎదురు చూస్తాడనమాట. అయితే ఇంతలో ఆ ప్రసాదం మీద ఒక చిన్న చిన్న చీమలు అనేవి వస్తాయి అన్నమాట. చీమలు ఇంకో చూసారా, వచ్చింది ఆల్రెడీ చీమ. అయితే చీమలు అనేవి వస్తాయి. చీమలు రాగానే ఆ చీమలు ప్రసాదం మీద పడుతుండగా వెంటనే ఆ ప్రసాదాన్ని తీసి దులిపేస్తాడు. దులిపేయగానే కాసేపట్లో ఒక కాకి వస్తుంది. ఒక కాకి వచ్చి ఆ కాకి కూడా ఆ ప్రసాదం కాసి చూస్తుంది తినేద్దామని చెప్పి. ఆ కాకిని కూడా తరిమేస్తాడు. తరిమేసి దేవుడు వస్తాడు ప్రసాదం తింటాడని తరిమి పంపించేస్తాడు. తర్వాత ఒక కాసేపటికి వృద్ధుడు, ఒక అడుక్కున్న వ్యక్తి వస్తాడనమాట. అడుక్కున్న మనిషి రావడం వచ్చి ఆ మనిషి కూడా ఆ ప్రసాదం కాసే చూస్తాడు. బాగుంది, రుచిగా కనబడుతూ వాసనతో ఉంది అని చెప్పని ఆ మనుషుడు కూడా వచ్చి ఆ ప్రసాదం వైపే చూస్తాడు. చూస్తూ ఉంటే అక్కడే ఉన్న ఆ మనుషుడు, ఏంటి అందరికీ నా ప్రసాదమే కావాలా, ఎల్లెళ్ళు ఆ పక్కకెళ్ళు అని చెప్పేసి నా అడుక్కున్నాడు కూడా తమిళం వేస్తాడు. అయితే పొద్దుపోతూ ఉంటుంది. పొద్దుపోయింది అక్కడికి ఎలక్ట్రికల్కి. పొద్దుపోగానే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే భార్య అడుగుతుంది, ఏంటి మీ ప్రసాదాన్ని తిన్నాడా భగవంతుడు అని చెప్పేసి. దానికి మొహం వేలాడేసుకొని బాధతో లేదు అన్నట్టు చెప్తాడనమాట. అనగానే, చెప్పానా దేవుడు లేడు ఏమీ లేదు, మీరే ఊరికే చాదస్తం కాకపోతేను అని చెప్పని భార్య చిరాకు పడుతూ, రోజు నేను లేచి ప్రసాదం చేయటం, దానికి బోల్డు ఖర్చు, నూనె, నెయ్యి ఇవన్నీ అవసరమా చెప్పండి, ఏదో వారానికి ఒకసారి పూజ చేసామా అందరిలాగా అని చెప్పి ఉండకుండా ఎందుకు మీకు ఈ చాదస్తం అని చెప్పని భార్య భర్తను తిట్టడం మొదలు పెడుతుంది. తిట్టిన తర్వాత ఆ మాటకి బాధపడి వెళ్ళిపోయి పడుకుండిపోతాడు. అయితే భార్య కూడా తిట్టేసిన తర్వాత అమ్మయ్య తిట్టేశానని చెప్పని హ్యాపీ ఫీల్ అయ్యి తను కూడా వెళ్ళిపోయి పడుకుంటుంది. పడుకున్న తర్వాత అకస్మాత్తుగా ఆమెకి స్వప్నంలో భగవంతుడు దర్శనం ఇస్తాడు. ఇచ్చి అంటాడు, ఓ అమ్మా, నువ్వు చేసినటువంటి ప్రసాదం చాలా అద్భుతంగా ఉంది, కానీ నేను చాలా రకాలుగా స్వీకరించాను ప్రసాదాన్ని. చీమ రూపంలో వస్తే మీ ఆయన దాన్ని చీమ రూపంలో దులిపేశాడు. అలాగే నేను కాకి రూపంలో వస్తే కూడా నన్ను తరిమేశాడు. నేను ఆఖరికి బిచ్చగాడి రూపంలో కూడా వెళ్ళాను, వేడివేడిగా ఉన్న ప్రసాదాన్ని తిందామని చెప్పి, కానీ బిచ్చవాడి రూపంలో ఉన్నా కూడా నన్ను తరిమేశాడు. ఇన్ని రూపాల్లో నేను వచ్చి మీ ప్రసాదాన్ని ఆరగిద్దాం అనుకుంటే నాకు ఆటంకం చేశాడు మీ భర్త. అయినా సరే నేను తిందామనుకున్నాను. 8 గంటలకి సాయంత్రం వేళలో పొద్దుపోగానే వేడివేడిగా తిందామనుకున్న ప్రసాదం చల్లగా అయిపోయాక తిన్నాను తల్లి అంటూ ఆమె స్వప్నంలోకి వచ్చి భగవంతుడు చెప్తాడనమాట. చెప్పిన మాటని వెంటనే భర్తతో చెప్పి, స్వామి ఇలాగా నా కల్లోకి భగవంతుడు ఇలా వచ్చాడు, ఇలా జరిగింది అని చెప్పేసాను. అనగానే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. అంటే భగవంతుడు అనే మనిషి ఏ విధంగా వస్తాడు, చీమ రూపంలో, లేకపోతే ఎవరో వృద్ధుడి రూపంలో, లేకపోతే ఒక్క నిమిషం. ఏదో ఒక రూపంలో వచ్చి భగవంతుడు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాడనమాట. సో ఈ కథలో నీతి ఏమర్థమయ్యింది, మనం రోజు పెట్టే ప్రసాదాన్ని స్వీకరించాడు. సో అందుకే భగవంతుడిని నిత్యంగా మనం పూజిస్తాం. ప్రసాదాన్ని భగవంతుడు ఏదో రూపంలో, చీమ రూపంలోనో దోమ రూపంలోనో తింటాడనమాట. అర్థమయ్యి ఉంటుంది.
మరి నా కథ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.